ఏమైంది రాణి? ఒక్క నిమిషం క్రితం సంతోషంగా కనిపించారు, అంతలోనే ఏమైంది? సంతోషం అనేది సంతోషం చిచ్చుబుడ్డి వంటిది. వెలిగిన క్షణంలోనే బూడిదైపోతుంది. అలా ఆలోచించకండి, మీ కలలన్నీ ఈ రాత్రికి ఫలిస్తాయి. కానీ నాకు భయంగా ఉంది రాజమాత. ఒకవేళ నా స్వప్నం చెదిరిపోతేనో, ఈ రాత్రి నా స్వప్నం చెదిరిపోతే నేను కుమిలిపోయి. లేదు, ఈ రాత్రి అలాంటిదేం జరగదు. మీరు రాజేశ్వరి గురించి ఏమీ దిగులు పడకండి. వారిని ఆపడానికి మేము ఏదో ఒకటి చేస్తాం. ఈ రోజు రాత్రి వారు మీ ఇద్దరి మధ్యకి రాలేరు రాణి. వెళ్ళండి, వెళ్ళి త్వరగా తయారవ్వండి. ఎంత అందంగా తయారవ్వాలి అంటే ఆ జాబిలి కూడా సిగ్గుపడాలి. మన పని త్రికోణి వశీకరణం వల్ల కాలేదు కనుక అది అతి వశీకరణంతో అవుతుంది. అతి వశీకరణమా అంటే? పప్పు ఉడకనప్పుడు మంటని పెద్ద చెయ్యాలి. త్రికోణి వశీకరణం చిన్న మంట అయితే అతి వశీకరణం దావానలం. కానీ అది చేసేవారు ఆహుతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆహుత? దేన్ని ఆహుతి ఇవ్వాలి? సిద్ధంగా ఉండు. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు రాజేశ్వరి? మేము అది రాజేశ్వరి, మాకు తెలుసు మేమింతకాలం మీతో కాస్త నిష్కర్షగానే ఉన్నాం. ఎంతైనా మీరు మాకు ఆమీర్ కోట్ వారసుణ్ణి ఇవ్వబోతున్నారు కదా, కనుక మీ పట్ల మాకు కొన్ని బాధ్యతలున్నాయి. పదండి, ఈరోజు మేం మీకు ఆమీర్ కోట్లోని ఈ రాజమహల్ చరిత్ర గురించి కొన్ని విషయాలు చెప్తాం. రండి. ఇప్పుడా? మరెప్పుడు? అసలు మీకు ఈ మహల్ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి ముందే తెలుసుంటే ఆ రోజు జరిగిన సుమంగళి మహాయాగంలో మీరు మోసం చెయ్యాలనుకునేవారే కాదు. చాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో నడువే అడిగే వగరే రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే నీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలే
జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయవా సగసే బిగిసే సుడిలో తెర తీసేయవా ఎదనే. ఇది మా వంశవృక్షం రాజేశ్వరి. ఇక్కడి రాజులందరికీ ఎందరో వారసులుండేవారు. ఈ మూర్ఖులు 10 మంది పిల్లల్ని కన్నారు. ఇలా మేమిక్కడ ఈ రాజమాతతోనే కూర్చుంటే ఆ గాయత్రి కూడా ఓ పిల్ల అన్ని కనేస్తుంది. రాజశేఖర ఆగలేనురా పైకలో స్వరాలనే నీటి చూడరా ఓ సఖీ చెలి తేరే జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి. ఎందుకు ఇలా జరిగింది? రాజేశ్వరిని పిలిపించాలి. తన రక్తంతో రౌనక్ గారి చిత్రం పూర్తి కాకపోతే మా అతి వశీకరణం నిష్ఫలమవుతుంది. రౌనక్ గారి మీద దాని ప్రభావం ఉండదు. కానీ రాజేశ్వరిని అక్కడి నుంచి ఎలా పిలిపించాలి? రాజమాత ఎవరైనా ఒకసారి రండి. త్వరగా రండి. వచ్చి కాపాడండి. రాజమాత మరేం చేస్తున్నారు చూడండి. ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాగని ఇలా ప్రాణం తీసుకుంటారు ఎవరైనా? దయచేసి కిందకి దిగిరండి. చూడండి, మీకు క్షమాపణ చెప్తున్నాం. చిన్నరాజా వారు కిందకి దిగిరండి. చూసారా, చిన్నరాణి వారు మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు. తీసుకోండి. ఇది తాగితే మీ మనసు హాయిగా ఉంటుంది.